పెద్దోళ్ళు మాట చెప్పారంటే మామూలుగా ఉండదుగా అనుభవం. రాజ్యంలో ముసలోళ్ళు ఎక్కువయ్యారని ఒక మెంటల్ రాజుగాడు, రాజ్యంలో కరువు వచ్చింది, ముసలోళ్ళు ఎక్కువైపోయారు, ఎందుకు ఈ ముసలి బ్యాచ్ మొత్తాన్ని ఊడిచెత్తే పోయింది కదా అని ఒక ఐడియా వచ్చింది. మంత్రి అమలు చేసే అన్నాడు. ముసలోళ్ళని తీసేద్దామా రాజా, అదేం ఆలోచన అంటే, మరి కరువు ఎట్లా, మరి ఫుడ్ కంట్రోల్ అయింది, మళ్ళీ ఆహారం కొరత ఏర్పడింది. అట్లా కాకుండా ఆహారం బ్యాలెన్స్ అవ్వాలంటే, ఈ జనాలు కంట్రోల్ అవ్వాలంటే ఈ ఎందుకు పనికి రాకుండా ఊరకుండే ముసలోళ్ళు ఎందుకు లేపేస్తే పోయిద్దాం, తీసేయమన్నాడు ముసలోళ్ళని. చాటింపు వేయించారు. మీ తల్లిదండ్రులందరినీ ఫలానా వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళని ఫలానా లోయలో పడేసేయండి, ఆ పైనుంచి కిందికి ఎత్తే వాళ్ళే చేస్తారు, ముసలి సరికంతా ఊడ్చేసేయండి అన్న. మరి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రిని తీసుకెళ్ళి పడేసేయాలి అంటే, ఎడారిలో పడేసేయాలి, లోయలో పడేసేయాలంటే మరి ఎవరికైనా బాధేగా. మరి రాజు ఆకిన, లేకపోతే ఫ్యామిలీ మొత్తం లేపేస్తా అన్నాడు. ఇంకే ముసలోళ్ళు ఏం చేస్తారు పాపం, అయ్యా ఎందుకు మా కోసం మీరు చావటం, మేము ఎందుకు పనికిరాని స్థితిలోకి అయిపోయాం, మమ్మల్ని తీసుకెళ్ళి వేసేసేయండి అని కొంతమంది తీసుకెళ్ళి వేసేసారు కూడా. ఒకడు తండ్రిని తీసుకున్నాడు, బయలుదేరాడు. అయ్యా నన్ను కూడా లోయలో వేసేసే అన్నాడు తండ్రి. వాడు తండ్రిని ప్రేమించే కొడుకు పాపం మనసు రాయి చేసుకున్నాడు, చేసేదేముంది మరి, తీసుకెళ్ళి చంపేసేద్దామని. తండ్రిని ఎక్కించుకుని అడవిలో కూడా పడిపోతున్నాడు. ఇక తండ్రి దారి పొడుగున అందిన చెట్టు, కొడుకు భుజాల మీద కూర్చున్నాడు. తండ్రి పెద్ద వయసుడు, ముసలోడు, భుజానికి ఎత్తుకున్నాడు, తండ్రిని తీసుకెళ్తున్నాడు, మోసుకొని వెళ్తా ఉన్నాడు లోయలో పడేయటం. అడవి మార్గంలో, అడవిలో గుండా పోవాల లోయ. దారి పొడవున చేతికి అందిన కొమ్మనల్లా ఇరిచి ఆడ పడేస్తున్నాడు తండ్రి. ఆయన కొమ్మను పట్టుకున్నప్పుడు ఇది ఆగాల్సి వస్తుంది, నడక ఆగుతుంది. ఏది నాన్న అంటున్నాడు. ఏం లేదయ్యా అని ఆ కొమ్మని ఎరగొడుతున్నాడు, ఆడేస్తున్నాడు. వీడు ఆ లోయ దగ్గరికి చేరేసరికి ఇక తండ్రిని దించాడు ఇక లోయలో వేయటానికి. అప్పుడు తండ్రి అన్నాడు, బాధపడకరా, నన్ను నెట్టేసేయి, వెళ్ళేటప్పుడు జాగ్రత్త అయ్యా, అడవిలో దారి తప్పితే ఇల్లు జారో, అందుకని నువ్వు నేరుగా ఇంటికి పోవటానికి నీకు దారి పొడుగున్న కొమ్మలు ఇరిసేసాను. అడవి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ దాకా కొమ్మలు వేసానయ్యా, ఇరుసుకుంటా వచ్చి నేను అక్కడక్కడ కొమ్మలు ఇరిసేసింది నీకు తిరిగి వెళ్ళేదానికి దారి కోసం రా, నువ్వు ఆ కొమ్మలు చూసుకుంటూ వెళ్ళయ్యా, బయటికి వెళ్తావు అన్నాడు. వీడికి ఏడుపు వచ్చింది. నానా నిన్ను చంపడానికి తెచ్చాను, నేను అడవిలో దారి తప్పిపోయి ఆకలితో చావకుండా నన్ను మళ్ళీ ఇంటికి చేస్తాను కొమ్మలు వేసుకుంటా అంటే, నీ చావు గురించి నువ్వు ఆలోచించకుండా నేను మళ్ళా తిరిగి క్షేమంగా ఇల్లు చేరేదాని గురించి ఆలోచించావు, ఏంది నా నడవని ఏడ్చాడు. నాదేముందిలే, అయిపోయినరా, నువ్వు బాగుంటే నాకంతే. నీ ప్రాణం తీయాలంటే మనసు రావట్లేదు నాన్న, నాకు బతికితే అందరం బతుకుదాం, సస్తే అందరం చేద్దాం, రానా నాని వాడు ఇలా మళ్ళీ భుజాన్ని ఎత్తుకున్నాడు. పర్లేదయ్యా, అయ్యా మీ ప్రాణం పోయిద్దిరా, మిమ్మల్ని చంపుతాడయ్యా రాజు, వేసేసే నాయన, నా వల్ల కాదు నాన్న, నీకు చంపడానికి తీసుకొస్తే నా బ్రతుకును కోరావే నువ్వు, నా తండ్రివే నువ్వు, నెట్టు చంపుకునేదే. ఆ దరిద్రుడి దగ్గర వాడు రాజ్యంలో ఉండే కంటే అందరం సచ్చిందే మెల్లే, బతికితే అందరం బదులే, సత్తే అందరం చేద్దాం పన్న. భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళి ఆలోచన చేశాడు. దారిలో నిన్ను తీసుకెళ్ళి మొత్తం మీద పెడతా, నువ్వు అక్కడే ఉండు, నీ చుట్టూ సామాన్లు పెడతా, జనం ఎవరూ చూడనప్పుడు నేను దించుతా, నీ పనులేవో చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి ఎక్కిస్తాను అని తండ్రికి ఐడియా చెప్పి నేను బతికించుకోవాలని నాన్నని, ఎందుకంటే మరి అట్లాంటి పని చేశాడు, ప్లాన్ వేశాడు. సరే ఎట్లనో చేయరా, మరి వద్దంటే నేనేమో వింటలేదు అంటే ఎట్లా చంపుకునేది నాన్న, నా వల్ల కాదని పెట్టేసి మొత్తం. సరే ఊరికి కానకుండా మంచి నడిరేత్రికి ఇల్లు చేర్చాడు తండ్రిని, మొత్తం మీద ఎక్కించాడు, మొత్తం సెట్టింగ్ చేశాడు. ఎవడికి అర్థం కాకుండా, అసలు ఆ మనిషి ఉన్నాడు అన్నది అర్థం కాకుండా, అందరూ పడేసినట్టు వీడు కూడా పడేశాడు అనుకున్నారు. ఆ ముసలాన్ని ఇంటికి తెచ్చాడు, ఎవడికి తెలియదు, దాచిపెట్టాడు మొత్తం మీద. రాజుకి మనం చెప్పిన ఆజ్ఞ అందరూ పాటించారా, ఇంకెవరన్నా ముసలి సరుకున్నారా, ఒక్కొక్క ఊరు చెక్ చేయాలి. ఇప్పటికి ఎన్ని ఊళ్ళు ఆజ్ఞాపించాం, అన్ని ఊళ్ళు పడేశారా లేదా అనుకోండి. అంటే రాజ్యం అంటే చాలా ఊళ్ళు ఉంటాయిగా, ఫస్ట్ ఒక ఊర్లో మొదలు పెట్టారు.
ఒక ఊర్లో మొదలుపెట్టి ముసలాళ్ళని ఖాళీ చేయాలి. ఆ ఊరంతా అయిపోయిందా లేదా చెకింగ్ అనమాట. అయిపోయింది మహారాజా, ఆ ఊరు మొత్తం ఏరేశారు, ముసలి సరుకు మొత్తాన్ని తీసేశారని. మరి అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, ఇంకెవరన్నా ఉన్నారు అంటానికి మనకి ఏదన్నా రుజువు కావాలి కదా. పోయారా ఉన్నారా అంటానికి మన క్లారిటీ కావాలి కదా. మరి ఎట్లా అన్నాడు రాజు. ఎవరన్నా ముసలాళ్ళని దాచిపెట్టి ఉండొచ్చు కదా, ఎవరన్నా ముసలాళ్ళని పడేయకుండా ఉండొచ్చు కదా. లేదండి, అంత ఇల్లు సోదా చేసామండి, మొత్తం పడేశారండి. లేదు, ఇంకా ఎవరన్నా దాగి ఉండొచ్చు కదా అన్నాడు. సరే, అట్లయితే ఒక పరీక్ష చేద్దాం, ఉంటే మనకు దొరికిపోద్ది. వెయ్యి వరహాలు అనౌన్స్ చేసి 1000 వరహాలు అనౌన్స్ చేసి ఒక చిన్న టెస్ట్ పెట్టండి. ఆ ప్రజలకి, ఆ ఏరియా ప్రజలకి దండోరా, బూడిదతో తాడు బేనాలని. దేంతో? బూడిదతో తాడు బేనాలి. మీ వల్ల ఇద్దా? బూడిదతో తాడు బేనేద్దాం ఎవరికన్నా ఉందా? బాయ్ చెప్పడా బాయ్, అసలు తాడు పేనటం అంటే ఏంటో తెలుసా? తాడు ఎలా ఉంటుంది? ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదా, దాన్ని అట్లా పేని తయారు చేస్తారు. బైబిల్లో కూడా ఆయన తాళ్లతో కొరడాను పేని అని ఉంటుంది. సాధ్యం కాదు. బూడిద ఎట్లా కుదిరిద్ది? తాడు బేనాలంటే నార కావాలి, బూడిద ఎట్లా వచ్చిందా? కష్టం కదా. కాబట్టి ఎవరు రాలా. వీడికి కూడా వచ్చింది ఆ వార్త. వీడు మొచ్చు మీద వాళ్ళ అయ్యి ఉన్నాడుగా, దండోరా వాళ్ళ నాన్న అన్నాడు, ఈ కొడుకు అన్నాడు. మొచ్చు మీద ఉండి తండ్రి అడిగాడు, ఎరా ఏంది దండోరా అన్నాడు. బూడిదతో తాడు పేనాలంట, పేనితే 1000 వరహాలంట నాన్న అన్నాడు. బూడిదతో తాడా? అదెంత పని అయినా ఈజీగా చేయొచ్చు అన్నాడు. ఎట్లనే అన్నాడు. తాడు పేనొచ్చాయి బూడిదతో అన్నాడు. ఏం లేదయ్యా, ఆల్రెడీ పేనిన తాడు తీసుకో, పేనిన తాడు తీసుకో, ఒక బండ తీసుకో, ఈ తాడు దాని మీద పెట్టు, నిప్పు ముట్టించు, అది కాలి అచ్చు అలానే ఉండి బూడిదైద్ది. నులగతాడు ఎప్పుడన్నా కాల్చారా మీరు? నులగతాడు కాలిపోయినాక బూడిద అచ్చు అలానే ఉంటుంది. ఎంతమందికి తెలుసు? అసలు నులగతాడే ఇప్పుడు చాలా మందికి తెలియదు. అచ్చు అలానే ఉంటుంది. కరెక్టే చేశాడు, అచ్చు అలానే ఉంది. నీట్గా బండ తీసుకెళ్లి రాజు ముందు ఉంచాడు. ఇదిగో సార్ బూడిద తాడు పోయినానండి. ఇప్పుడు ఏం చేయాలి? రాజు సచ్చినట్టు 1000 వరహాలు వేయాల్సి వచ్చింది. సరే, మళ్ళీ ఏం చేశాడు? ఈసారి ఇంకో పరీక్షని, శంఖులో నుంచి దారం ఈ దగ్గర నుంచి అది అరిగి తీయాలన్నాడు. లోపల శంఖు ఊతారే, శంఖులో నుంచి దారం తీయాలి, ఈ ధైర్యం నుంచి ఆ దరికి తీయాలన్నాడు. వీడు 1000 వరహాలు తెచ్చుకున్నాడు పండగ. ఎట్లా చేయాలి నాన్న అన్నాడు. మళ్ళీ దండోరా వచ్చింది, అలా తీసినాడు 1000 వరహాలు. నాన్న ఎట్ట తీయాలి నాన్న అన్నాడు. అదేం పెద్ద చాకిరి ఏముందిరా, చీమను ఒకదాన్ని పట్టుకో, ఒక బియ్యపు గింజ తీసుకో, బియ్యపు గింజకు దారం కట్టు, చీమని శంకు ద్వారం దగ్గర వదిలి దానికి బియ్యపు గింజ పట్టించు. ఆ బియ్యపు గింజను తీసుకుని అది అరిగి అదే తీసుకొచ్చింది దారాన్ని అన్నాడు. అది ఎట్లా ఉంటుంది? శంకు ఇలా ఉంటుంది. స్ట్రైట్గా ఉంటే ఎవరైనా దారం ఇద్దరి నుంచి అదరికి తీసుకొస్తారు. శంకు అలా ఉండదు, ఇట్లా ఉంటుంది రౌండ్గా. అంటే శంకులో నుంచి దారం బయటికి తీయాలంటే రౌండ్లు తిరగాలి, అది కష్టం. అదే చీమ అనుకో వెళ్ళిపోయేదిగా, అదే తిరిగి 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 అదరికి వచ్చిందిగా. మొత్తం మీద దారం ఇద్దరి నుంచి అదరికి చీమను ఉపయోగించి ప్రయోగం సక్సెస్ చేసి తీశాడు. తీసుకెళ్లి దారం చూపించాడు. శంకులో దారం ఉంది. ఎట్లకి ఇచ్చావరా అంటే, ఏదో తిప్పలు పడ్డాలే సార్, మీరు 1000 వరహాలు అన్నాడు. 1000 వరహాలు ఇచ్చారు. సైలెంట్గా వెంట వచ్చారు. ఎందుకో తెలుసా? ఈ ఆలోచనలు, ఈ ఐడియాలు అనుభవం లేనివాడికి రావు. ఎవడు అనుభవం ఉన్నోడు ఉన్నాడంటే, ఎవడు ముసలోడు వీడి దగ్గర ఉన్నాడు, వాడు ఇటు ఇంట్లో ఉన్నాడా అడవిలో ఉన్నాడా, వీడు ఆడబెట్టాడు అని వచ్చి ఇల్లు మొత్తం సోదా చేసే పైన కూర్చొని ఉన్నాడు ముసలోడు. చిక్కాడు.
రాజు సముఖంలోకి తీసుకెళ్తే, మహారాజా మీ వరహాలు నాకు వద్దు, మీ 2000 వరహాలు తిరిగి ఇస్తాను, నా తండ్రిని బ్రతకనియండి అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు రాజుతో, మహారాజా ఇంతమంది యవనస్తులుండి ఎవడి వల్లన్నా అయిందా నేను చెప్పిన ఆలోచన నెరవేర్చడానికి? కాలేదే. ఒకనాటికి నువ్వు నేను కూడా వృద్ధులమైపోతామే, మరి మనల్ని కూడా అంతే చేయాలా? వృద్ధులు పెద్దలంటే ఏంటి మహారాజా? అనుభవం మహారాజా, జ్ఞానం. అనుభవం మహారాజా, అనుభవం, జ్ఞానం, క్రమశిక్షణ, హెచ్చరిక, గద్దింపు, దిద్దుబాటు వాళ్ళ వల్లే కదా జరిగేది. శక్తిహీనులు అయిపోయారని పనికిరారనుకుంటున్నావా? జీవితంలో వాళ్ళు ఫేస్ చేసిన అనుభవాలు తర్వాతి తరానికి అవి హెచ్చరికలు, అవి పాఠాలు. లేకపోతే ప్రజలు, యవనస్తులు నీతి నియమాల్లో ఉంటారా? వాళ్ళు భయభక్తులు నేర్చుకుంటారా? పెద్దలు ఉంటే కదా వాళ్ళని గద్దించాయి ఇది కాదు ఇదని చెప్పడానికి. మరి అందరినీ ఏరిపారేస్తే రాజ్యంలో కరువు సంగతి ఏమో గానీ దుర్మార్గత విస్తరించి రాజ్యం నాశనం అయిపోయింది మహారాజా. సిగ్గొచ్చింది రాజుకి, ఎంత తప్పు చేశాను, ఇంత పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు నా రాజ్యంలో ఉంటే కరువు పోయే మార్గం వాళ్ళని అడిగితే వాళ్లే చెప్పేవాళ్ళు, ఇట్ట కాదు ఇట్ట చేసుకుంటే పోయిద్దని. వీళ్ళకి అనవసరంగా నేను చంపాలనుకున్నాను, ఏంటి మూర్ఖత్వం అని. ఇక ఒక్క ఊరు తాపేసి ఏ ఊర్లో చంపొద్దురా ముసలి అందరిని బతకనియండి అన్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే, పెద్దలు అంటే ఏంటి? అనుభవం. నాయకుడు అంటే ఏంటి? అనుభవం, క్రమశిక్షణ, హెచ్చరిక, ప్రోత్సాహం, గద్దింపు,